వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, నిన్న చూసుకున్నట్టయితే సీఎం జగన్ వైజాగ్ రాజధానిని కన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కూడా తాను అక్కడే సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా ధీమాని వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయిస్తే ఇక్కడ కొడతాడు, ఎవరిని ఎత్తి వాళ్ళు కొడుతూ తెలియదు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఆ పిచ్చోడి చేతిలో ఉంది, సైకో చేతిలో ఉంది. ఆ సైకో వ్యవహారాలతోటి ఒక అద్భుతంగా రూపకల్పన చేసినటువంటి రాజధానిని 3 ముక్కలాట చేసి అధికార అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానులు అని చెప్పేసి 3 ప్రాంతాలలో ఒక బిల్డింగ్ కాదు కదా, ఒక బాత్రూమ్ కూడా కట్టే ముఖం లేదు. రేపు మళ్ళీ ఇక కట్టాలంటే మళ్ళీ రాజధాని ఒకవేళ నిర్మాణించండి, ఒకవేళ ఒక 0.1% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి వస్తే మళ్ళీ రేపు ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి ఏ విధంగా మళ్ళీ ఆ రాజధాని అన్నటువంటి రాజధాని కట్టాలంటే ఇవి ఆయన చెప్పిన 3 ప్రాంతాల రాజధాని కట్టాలన్నా కానీ ఆయనతో అయ్యే పని కాదు. ఆడరాని వాళ్ళు గజ్జల పాతగా అయిపోయిందని చెప్పి సాకు చూపించి పక్కకు తప్పుకున్నట్టు ఈ యొక్క రాజధాని మళ్ళీ అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు. 3 రాజధానులు అని చెప్పాడు. మళ్ళీ రాజధాని 3 రాజధానులు అన్నాడే ఆ పిచ్చితనంతో అన్నాడు. ఆ చంద్రబాబు నాయుడు గారి పైన అక్కస్తో అన్నాడు. అది పక్క పెడదాం అన్నప్పుడు మనం ఎప్పుడు దానికి శంకుస్థాపన ఎప్పుడు చేస్తావు, దానికి అంకురార్పణ ఎప్పుడు చేస్తావు అనేది అన్నప్పుడు ఉగాది తర్వాత మళ్ళీ శివరాత్రి తర్వాత సంక్రాంతి తర్వాత ఇక రకరకాల పండుగలు చెప్పుకుంటూ రేపు దాటేస్తూ మొత్తం 10 కాలం పూర్తయిపోయింది. అంటే మళ్ళీ ఎలక్షన్ ముందే రాజధాని గురించి ఎత్తడం ఎలక్షన్ ముందే రాజధాని గురించి ఎందుకంటే ఆ విశాఖ ప్రాంతంలో కోస్తాలలో తెలుగుదేశం పార్టీ జనసేన బలంగా ఉంది. మీ ప్రాంతాన్ని రాజధాని తీసుకొస్తారంటే ప్రజలు నమ్మేసి నచ్చిపకోడికి ఓట్లు గుర్తుతారని చెప్పేసి ఒక ఆయన నమ్మకం, ఒక భ్రమలో ఉన్నాడు. కానీ అక్కడ రాజధాని తరలించడం, రాజధాని అక్కడ కట్టడం అది అసంభవం, సాధ్యపడని విషయము, అనుకూలంగా ఉండదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కోస్తా ప్రజలే దాన్ని నమ్ముతున్నారు బలంగా. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తా ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్న ప్రజలే వాళ్ళకు డిమాండ్ లేదు, అక్కడ నుంచి వాళ్ళే కోరుకోవట్లేదు. ఈడవడండి తీసుకుపోయి అక్కడ పెట్టడానికి. ఇప్పుడు కోస్తాలో విశాఖపట్నం రాజధాని చేస్తే తిరుపతిలో నోడు ఎట్టుపోవాలి. బుద్ధినోడు చేసే పని కాదు. పిచ్చోడి చేతిలో రాయించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజ్యం అంటే మళ్ళీ సీఎంగా నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు పగటి కళలు కనడానికి ఎవరికైనా అధికారం ఉంది, హక్కు ఉంది. అది వాళ్ళ వ్యక్తిగతం. అంతే మరి కలనివ్వండి. 2 నెలల్లో కళ నిజమో తెలిపోద్ది కదా. అప్పుడు నిజంగా కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ ఉండబోతుండో, మేము ఎక్కడ ఉండబోతామో అప్పుడు తెలుస్తాం.